నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. చిన్న సినిమాలు వర్సెస్ పెద్ద సినిమాలు కాస్త దాదాపు 200 కోట్లు 300 కోట్లు 500 కోట్లు అనే బడ్జెట్తో వస్తుంటే, చిన్న సినిమాలు దాదాపు 50 కోట్ల లోపే మనకు వస్తున్న సినిమాలు చూస్తాం. కానీ సక్సెస్ రేట్లు వచ్చేసరికి పెద్ద సినిమాలు పూర్తిగా డమాలు ఉంటున్నాయి, చిన్న సినిమాలు వచ్చేసరికి మంచి సక్సెస్లు పొందుకున్నాయి. ఈ రెండింటికి ఉదాహరణలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్నట్టుగా 50 కోట్ల లోపు బడ్జెట్ తీసిన సినిమాలు ఏమో 100 కోట్లు వసూలు చేసినాయి. 200 కోట్లు 300 కోట్లు 500 కోట్లు కూడా వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జనవరి నుంచి ఇప్పుడు దాకా లెక్కేసుకుంటే. కానీ 300 కోట్లు 400 పెట్టి ఖర్చు పెట్టి తీసిన సినిమాలు ఏమో బాక్స్ ఆఫీస్ దగ్గర డమాలు అన్నాయి. అందువల్ల చిన్న సినిమా సేఫ్ అనేది నిరూపితమైంది అనేది చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే జనవరి నుంచి పెట్టుకుని జనవరి నెలలో సంక్రాంతికి వస్తున్న సినిమా దాదాపు వాళ్ళు ఆ బడ్జెట్ అయితే 50 కోట్ల బడ్జెట్ వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. 300 కోట్లు 303 కోట్లు అని చెప్తున్నారు వచ్చిన ఆదాయం చూసుకుంటే. ఆ ప్రకారం చూసుకుంటే అది పెద్ద హిట్ కింద చెప్పాలి. అది 50 కోట్ల బడ్జెట్తో రూపొందించిన సినిమానే. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమా ఒకటి మహావతార్ నరసింహ. ఈ సినిమా అయితే 15 కోట్లే. షూటింగ్లో ఏమీ లేవు, కంప్యూటర్ గ్రాఫిక్స్తో చేసి CG వర్క్తో చేశారు. ఈ సినిమాకి వచ్చేసరికి 315 కోట్లు వచ్చింది. బడ్జెట్ ఎంత సార్? బడ్జెట్ 15 కోట్ల బడ్జెట్. 15 కోట్లు అంటే 15 కోట్ల బడ్జెట్తో 315 కోట్లు రావటం అంటే మామూలు విషయం కాదు. అట్లా నిరూపితమైంది ఇది. ఇంకొక సినిమా వచ్చేసరికి సయారా మూవీ 40 కోట్ల బడ్జెట్ చెప్తున్నారు, కానీ 40 కోట్లు కూడా అవ్వదు అది. ఎందుకంటే కొత్త హీరోయిన్ కొత్త హీరో, పాటలు తప్పితే సినిమా 20 కోట్లు అయ్యి ఉంటుంది. వాళ్ళు 40 చెప్తున్నారు, కానీ ఆ సినిమా వచ్చింది 570 కోట్లు వసూలు చేసింది. అది మామూలు బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాలి. అంటే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ఇట్లా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ రేంజ్ని కూడా దాటి వెళ్ళిపోయిన సినిమాగా సయారా మూవీ అని చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు 11వ తారీఖు 12వ తారీఖు OTTలో కూడా ఈ సినిమా రాబోతుంది. ఇంకో సినిమాకి వచ్చేసరికి తుడరం అనే సినిమా, అది 35 కోట్లు. ఇదైతే 235 కోట్ల రూపాయలు ఆ తుడరం వసూలు చేసింది. ఇది కూడా బడ్జెట్ పరంగా చూసుకుంటే ఎక్కువ బడ్జెట్ కాదు, వసూలు పరంగా చూసుకుంటేనేమో చాలా వసూళ్ళు ఉన్నాయి. ఇంకొక సినిమా కొత్త లోకా అని వచ్చింది, అది 30 కోట్ల బడ్జెట్, ఇప్పటికి 185 కోట్లు ఇంకా థియేటర్లు ఆడుతూనే ఉంది. అంటే ఇది దగ్గరికి 300 కోట్ల రూపాయలు ఈజీగా వసూలు చేయడానికి సిద్ధంగా ఉన్న సినిమాగా తుడరం అనే చెప్పొచ్చు. అయితే మనం చూసుకుంటే ఇవన్నీ కూడా చాలా చిన్న సినిమాలు, 50 కోట్ల పైచులు ఉన్నటువంటి బడ్జెట్ కింద చెప్పుకోవాలి. కానీ పెద్ద బడ్జెట్ల సినిమాలు, అట్టర్ ఫ్లాప్ అయినటువంటి సినిమాలు కూడా ఈ సంవత్సరంలో ఏ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఈ సంవత్సరంలో అయితే చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మీరుకి వార్ 2 సినిమా కానీ గేమ్ చేంజర్తో గేమ్ చేంజర్తో మొదలు పెట్టుకుంటే, మరి గేమ్ చేంజర్కి బడ్జెట్ 300 కోట్ల బడ్జెట్ తక్కువే అవుతుంది. వసూలు చూసుకుంటే ఘోరంగా డిజాస్టర్ అని చెప్పాల్సి వస్తుంది. అలాగే మొన్న వచ్చిన వార్ 2 సినిమా, అది కూడా దగ్గరికి 300 కోట్ల బడ్జెట్గా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏదో బడ్జెట్ తక్కువ చెప్తారు, కానీ సినిమా రిలీజ్ ముందు అయితే ఎక్కువ బడ్జెట్ చెప్తూ ఉంటారు. అలాంటిది దానికి 80 కోట్లు కూడా రాలేదని చెప్తున్నారు నెట్ కలెక్షన్ చూసుకుంటే. అలాగే కూలీ సినిమాకి ఏంటంటే కాంబినేషన్ వల్ల కొంత వర్కౌట్ అయ్యి దాదాపు 550 కోట్లు గ్రాస్ వచ్చినా కానీ నెట్ కలెక్షన్ చూసుకుంటే 300 కోట్ల నెట్ కలెక్షన్, అంటే బ్యాలెన్స్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే రెమ్యునరేషన్ పరంగా అయింది ఖర్చే, కానీ ఒక విధంగా చెప్పాలంటే అది బ్యాలెన్స్డ్ అయింది, కొంతవరకు కాంబినేషన్స్ వల్ల వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు నిన్నగాక మొన్న రిలీజ్ అయినటువంటి సినిమాల్లో కూడా ఏదైతే మనం చూస్తున్నాం, ఘాటి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మదరాసి కావచ్చు, ఈ 2 సినిమాలు కొంత పెద్ద సినిమాల కింద చెప్పుకోవాలి. కానీ ఈ 2 సినిమాల మధ్యలో వచ్చినటువంటిది లిటిల్ హార్ట్స్. సో లిటిల్ హార్ట్స్ కైవసం చేసుకుంది అందర్ హార్ట్స్. సో దీన్ని ఎలా చూడాలంటారు? లిటిల్ హార్ట్స్ బడ్జెట్ అయితే 2.5 కోట్ల రూపాయలే. ఆ 2.5 కోట్లు కానీ ఈ 4 రోజుల్లో దగ్గర 15 కోట్ల క్రాస్ వచ్చిందంటున్నారు. అంటే ఇంకా వచ్చే వారం వసూళ్ళు ఉంటాయి. ఈ వారం అంతా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఆ సినిమా మిరాయి ఎఫెక్ట్ కానీ, లేకపోతే కాంతా సినిమా, అది ఒకటి కాంతా ఉందంటున్నారు, ఉందా లేదా క్లారిటీ లేదు. కిష్కిందపురి ఒకటి ఉంది. ఉన్నా కానీ లిటిల్ హార్ట్స్ అనేది దాని హవా అయితే ఈ వారం కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. అది ఇప్పుడు ప్రస్తుతానికైతే 50 కోట్లకి అయితే వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది లిటిల్ హార్ట్స్ సినిమా అయితే. అంటే 2.5 కోట్లు ఎక్కడ, 50 కోట్లు ఎక్కడ, 50 కోట్లతో ఆగుతుందని కూడా చెప్పలేము కూడా. అంటే నిన్న కాకుండా రిలీజ్ అయిన సినిమాలే. కొత్తలోకి కూడా 185 కోట్లు అంటే ఇంకా అది కొత్తలోకి ఇంకా ఆడే అవకాశం ఉంది. అది పాన్ ఇండియా సినిమాగానే మనం దాన్ని చూడాల్సి వస్తుంది. అంటే దాదాపు 300 కోట్ల బడ్జెట్తో పై రిస్క్ సినిమాలే చెప్పాలంటే. ఇప్పుడు రేపు రిలీజ్ కాబోయే మిరాయి సినిమా కూడా దాదాపు 300 కోట్ల బడ్జెట్తో రిలీజ్ అయ్యే సినిమాలే. పెద్ద బడ్జెట్తో చేసే సినిమాలన్నీ కూడా వసూలు పరంగా చూసుకుంటే నిర్మాతలు సేఫ్ జోన్లో ఉండటం అవుతుంది, మునిగిపోవడం అవుతుంది. ఇప్పుడు వీరమ్మలు చూసుకుంటే అసలు ఏం రత్న గారు ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ లావాదేవీల విషయంలోనే ఛాంబర్లో కంప్లైంట్లు ఉన్నాయంటున్నారు. ఆయన బయటపడాల, హీరో ఎంత ఎంకరేజ్ చేసినా ఆయన బయటపడే పరిస్థితి కనపడాల.
ఇవన్నీ కూడా పెద్ద సినిమాల పరంగా రిస్క్ అనే చెప్పాల్సి వస్తుంది. అయితే మనకి సంక్రాంతి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే పెద్దగా భారీ బడ్జెట్ మూవీస్ అన్ని కూడా పెద్ద హిట్ అయిన సినిమాలు పెద్దగా ఏం కనిపించడంలా. సో అన్ని కూడా చిన్న సినిమాలు హిట్ ఎక్కువ కనిపిస్తూ వస్తున్నాయి. సో ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఇంకే సినిమాలు ఉన్నాయి, ఏ సినిమాలు హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అంచనాలు అంటే ఏం చెప్తారు? అంటే ఈ పెద్ద బడ్జెట్ సినిమాలు అయితే మనకు తెలిసిన సినిమాలే. ఎందుకంటే అఖండ 2 సినిమా ఉంది, ఇప్పుడు ఓజీ రాబోతుంది. ఆ తర్వాత పెద్ద బడ్జెట్ సినిమాలకు చెప్పుకుంటే ఈ సంవత్సరాల పరంగా చెప్పుకుంటే అఖండ 2 మీదను ఓజీ మీదే హోప్స్ ఉన్నాయి. మిగతా సినిమాల పరంగా చెప్పాలంటే అవన్నీ ఇక పెద్ద సినిమాలు కాదు కాబట్టి అవి ఉన్నాయి. ఇక అవతార్ సినిమా వస్తుంది, అది మన హాలీవుడ్ సినిమా కాబట్టి మనకి సినిమాలో లెక్క వేయలేము మనం. కాబట్టి ఈ 2 సినిమాల మీద చూసుకుంటే అది రికార్డులు క్రియేట్ చేస్తాయా లేవా అని చూడాలి. అయితే చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అది రిలీజ్ అయ్యేంత వరకు, అంటే ఆ వారంలో శుక్రవారం పొద్దున షో పడేంత వరకు కూడా ఈ పలానా సినిమా ఉంటుందా లేదని అర్థం కాని పరిస్థితి. ప్రమోషన్స్ చేసుకోకపోవడం కూడా ఒక అంత ఇబ్బంది అని చెప్పుకోవచ్చు అంటారా? కాకపోతే అనిల్ రావిపూడి గారు చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్ అయినా సరే ఆయన ప్రమోషన్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ లెవెల్లో చేస్తుంటారు. సో దీంట్లో చిన్న సినిమాలు ల్యాక్ అవుతున్నాయి అంటే ఏమంటారు? ఇప్పుడు చిన్న సినిమాకి ప్రమోషన్ కూడా అవసరమేనండి, కానీ ఫ్రీ ప్రమోషన్స్ని, ఫ్రీ పబ్లిసిటీని ఆయుధంగా చేసుకున్న వాళ్ళు లిటిల్ హార్ట్ సినిమా చూసుకోవచ్చు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు వాళ్ళు. అన్నింటిలోనూ చక్కగా డిఫరెంట్ ఇంటర్వ్యూలు అది చేయటం వల్ల కూడా సినిమా మీద బజ్ క్రియేట్ అయింది ఆటోమేటిక్గా. కానీ మరి ఎంత సేఫ్ జోన్లో చిన్న సినిమా ఉంది, నిర్మాత రిస్క్ లేకుండా బయటపడచ్చు అంటే కోర్టు సినిమా చూసుకున్నాం మనం ఆ మధ్యన. కోర్టు అనే సినిమా కూడా వసూలు పరంగా బ్రహ్మాండంగా వసూలు చేసింది. థియేటర్కి జనం రాకుంటే థియేటర్కి జనం వచ్చారు. ఇప్పుడు కూడా లిటిల్ హార్ట్స్కి వెళ్తున్నారు జనాలు, ఘాటీకో లేకపోతే మద్రాసుకి వెళ్ళట్లా. అదే అండి. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ సంవత్సరం ఎండింగ్ లోపల రాబోతున్నటువంటి భారీ బడ్జెట్ సినిమాలు రెండైతే, చిన్న సినిమాలు వారానికి ఒకటిలాగానే సరే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అటు చిన్న సినిమాలు ఇటు పెద్ద సినిమాలు రెండు కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే.